ఈ సందర్భంలో మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. గుణ లక్షణాలు కలిస్తే స్వభావము, వ్యక్తిత్వము వస్తుంది. స్వభావము, వ్యక్తిత్వము వస్తుంది. అదే స్వరూపం. ఒక మనిషి యొక్క రూపం అదే, నిజస్వరూపం అదే అంటారు కదా. అది నిజస్వరూపం బయటపడింది ఎన్నాళ్ళకి అంటారు కదా. దాని నిజస్వరూపం చూసారా ఎలాగా బయటపడింది ఎన్నాళ్ళకి అంటారు కదా. అదే వ్యక్తి, అదే వ్యక్తిత్వం. అది అంతరంగ పురుషుడికి సంబంధించింది. అయితే నిజమైన వ్యక్తిని ఎక్స్పోజ్ చేయకుండా మనం నాటకాలు ఆడతాం. సినీ ఫీల్డ్లో, ప్రస్తుతం ఉన్న సినీ ఫీల్డ్లో ఎవరు బాగా నటిస్తారో నాకు సరిగ్గా తెలియదు. మీకు తెలుసో తెలియదు కూడా నాకు తెలియదు. దాని మీద అంత అవగాహన ఉందేమో. ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అందరికంటే పెద్ద స్టార్ ఎవరు? మెగాస్టార్. మెగా అంటే దాన్ని మించిన స్టారు మరి లేదు. అప్పుడు ఇంకా పెద్ద స్టార్ అంటే గెగాస్టార్ ఉండాలి. మెగా బైట్స్లో కొలుస్తారు. మెగా బైటు, గెగా బైటు, ఇలాగనమాట. అయితే తాను ఎక్స్పోజ్ అవ్వకుండా నటించేవాడు మెగాస్టార్ కంటే గొప్పవాడు. కణములు కలిస్తే శరీరం ఏర్పడింది, అవునా? గుణములు కలిస్తే స్వభావం ఏర్పడుతుంది. ఆ స్వభావమే వ్యక్తి, ఆ స్వభావమే వ్యక్తిత్వం. వ్యక్తిగా నిన్ను నువ్వు ఎక్స్పోజ్ అవ్వకుండా నటిస్తావు. ఆ నటనకి మెగాస్టార్ కూడా పనికిరాడని చెప్తున్నాను. అసలు యాక్చువల్గా ఒరిజినల్గా మనము ఎక్కువ నటించడానికి ఇష్టపడుతుంటాం. అందువల్ల ఇలా నటించిన తర్వాత ఏదో ఒక రోజు బయటపడిపోతాం, అవునా? బయటపడిపోయిన తర్వాత అది స్వరూపం, అదే నిజ స్వరూపం, అది దాని నిజ స్వరూపం అంటారు లేదా? ఆ స్వరూపమే అసలు వ్యక్తి. అయితే అతను ఎందులో ఉంటాడు? ఆ ఒరిజినల్ వాడు లోపల ఉంటాడు. వాడు బయటికి కనిపించేవాడు కాడు. వాడు బయటికి కనపడకుండా దేవుడేసిన కవరే ఈ శరీరం. మన లెసన్ ఏంటి? స్వభావం. స్వభావంలో నెంబర్ 1 దేవుని స్వభావం. దేవుని స్వభావము. దేవుని స్వభావం స్వతహాగా ఉండేది దేవుని స్వభావం. స్వతహాగా ఉండేది దేవుని స్వభావం. నేర్చుకుంటే వచ్చే స్వభావము కాదది. మార్చుకొని దిద్దుకొని స్వభావం అంతకంటే కాదది. స్వతహాగా దేవునికి ఒక స్వభావం ఉంది. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. అది మారడానికి అవకాశము లేదు. అందుకే నిన్న నేడు ఎప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? ఒకేలా ఉంటాడు. అది స్వభావం. ఎవరిదా స్వభావము? 2 మాటలు చెప్తాను. యెషయా గ్రంథము 25:1. అది సంగతి. ఏ స్వభావము? సత్య స్వభావం అనుసరించి. రైట్. దేవుని స్వభావం ఎలాంటిది? సత్యమే ఆయన స్వభావం. సత్యమే
జయతే అన్నారు కదండి. అది తర్వాత వచ్చింది. దేవుడికి సంబంధించి ఎలాంటి వాడు దేవుడు అంటే ఆయన ఒక స్వభావం కలిగిన వాడు. ఎలాంటి స్వభావము? ఆయన స్వభావమే సత్యం. తర్వాత మనం సాతాను స్వభావం గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకుంటాం. ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రికి దురాశలు ఉన్నాయి, అవి మీరు నెరవేరుస్తున్నారు. వాడు మంచోడు కాదు. అది సంగతి. ఎందులో నిలబడ్డట? ఎవరు? సాతాను సత్యమందు నిలిచిన వాడు కాడు. సాతాను ఎందు ఏం లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు అది సాతాను స్వభావం ఏంటి? అబద్ధం. దేవుని స్వభావం ఏంటి? సత్యం. రెండు విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. సత్యవంతుడు, సత్యము, రెండు మాటలు ఉంటాయి బైబిల్లో. సత్యవంతుడు, సత్యము. సత్యవంతుడు ఎవరు? దేవుడు. సత్యం ఎవరు? యేసుక్రీస్తు. అవునా? సత్యవంతుడు ఎవరు? దేవుడు. సత్యం ఎవరు? యేసుక్రీస్తు. ఇద్దరు స్వభావం ఒకటే. ఓకేనా? సత్యమందు వారిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి సత్యము అంటే ఎవరు? యేసుక్రీస్తు. సత్యవంతుడు అంటే ఎవరు? దేవుడు. వారి స్వభావము సత్యము. అబద్ధానికి సత్యంతో ఏ సంబంధము లేదు. మరి సాతాను స్వభావము సంపూర్ణంగా అబద్ధము. వాస్తవానికి సాతాను దగ్గర చోట్లేదు. ఇప్పుడు ఎవరైనా అబద్ధం ఆడారు అనుకోండి, దేన్ని బట్టి ఆడుతారు? స్వభావాన్ని బట్టి ఆడుతారు. అప్పుడు తప్పు నాలుగుదా, పెదాలదా, స్వభావందా? అదన్నమాట. మరి నాలుక, పెదాలు అబద్ధం ఆడినప్పుడు వాళ్ళ అమ్మ ఏంటంటదంటే, రే నీకు నాలుగు మీద సొరకేసేస్తాను, నీకు మంటల మీద సొరకలేసేస్తాను, నీకు అబద్ధాలు ఆడుతున్నావు కదా, నాలుగు కోసేస్తాను అంటారు కదా. అవునా? నాలుగు కోసేసిన ఏది మారదు? అదనమాట. ఇప్పుడు దేన్ని కోసేయాలి? ఇప్పుడు అర్థమైతే నాలుగు కోసేస్తానని మరి అనకండి. సాతాను స్వభావం వేరు, దేవుని స్వభావం వేరు. దేవుడు సత్యవంతుడు. దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. అబద్ధమాడనేరని దేవుడు సత్యవంతుడు. అట్టి సత్యవంతుడైన వాని స్వభావంలోనే అబద్ధానికి ఏమి లేదు, చోట్లేదు. వెరీ గుడ్. అప్పుడు ఆయన స్వరూపుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15లో ఆ సత్యవంతుడైన వాని స్వరూపుడు, ఆ అద్వితీయ సత్యదేవుడైన వాని స్వరూపుడు యేసుక్రీస్తు గురించి రాశాడు. ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే దేశంలో ఎవరి స్వరూపం? అదృశ్యుడైన సత్యవంతుడైన దేవుని స్వరూపం. కాబట్టి యేసు ప్రభువు నోట్లో ఏముండదు? అబద్ధం ఉండదు. యేసు ప్రభు అబద్ధం ఆడలేదు ఎప్పుడు కూడా. తన 33.5 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు అబద్ధము ఆడలేదు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమా, సాతాను పిల్లలమా? దేవుని పిల్లలు అయితే అబద్ధం ఆడరు కదా. ఎందుకు? ఆయన స్వభావంలోనే అది లేదు. మరి నీ తండ్రి స్వభావంలో అది లేనప్పుడు నువ్వు అబద్ధం ఆడుతున్నావా, ఆడలేదు? అప్పుడప్పుడు అబద్ధం ఆడినా ఎవరి పిల్లలు అయిపోతారు? ఇప్పుడు చెప్పండి, మనం దేవుని పిల్లలమా, సాతాను పిల్లలమా? 90% సాతాను పిల్లలమే, 10% దేవుని పిల్లలు.
అవసరానికి ఒక అబద్ధం. అవునా? నేను అబద్ధం ఆడలేదు అని అంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. ఎందుకంటే అది మన స్వభావంలోకి వచ్చేసింది. పాపులు తమ స్వభావాన్ని అపవాది దగ్గర నుండి తెచ్చుకున్నారు. అపవాది అబద్ధం ఆడడం, అవుతాడా? సాతాను అబద్ధం ఆడడం. సాతాను ఎలాగ అబద్ధం ఆడతాడు? ఆడికి నోరు నాలుక లేవు కదా. ఎస్, ఆవిడ ఆడ్డు ఏం చేస్తాడు? ఆడిస్తాడు. ఆడికి ఆడడానికి ఏం లేదు, నోరు లేదు. ఇప్పుడు వాడి స్వభావము నీ నోటంటే వస్తుంది. అవునా? అదేనమాట, వాడి కోరికలు నీ శరీరం ద్వారా తీర్చుకుంటాడు సాతాను. వాడికి శరీరం లేదు కదా. అవునా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే మనం దేవుని పిల్లలమో తెలీదు, సాతాను పిల్లలమో తెలియదు, మధ్యాహ్నం ఉండిపోతున్నాం. 1000 అబద్ధాలు ఆడేనో ఒక పెళ్లి చేయాలన్నారు కదా. 1000 అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉందా అని 1000 ఎందుకన్నారు? కరెక్ట్గా 1000 ఆడుతాడా పోనీ? ఇప్పుడు పెళ్లి చేయాలి కరెక్ట్గా 999 అయ్యాయిరా దేవుడి దయ వల్ల, మరొక అబద్ధం ఆడేస్తున్నాం, 1000 అయిపోతాయి, పెళ్ళి అయిపోద్ది అని 1000 అలా ఆడుతాడా? ఆడు. అంటే పరిపూర్ణతకి సంపూర్ణతకి గుర్తు 1000 కాబట్టి అలా అన్నారు తప్ప వాస్తవానికి అబద్ధం ఆడవలసిన అవసరము లేదు. అబద్ధాలు ఆడకుండా పెళ్లి చేసుకోవచ్చు. రైట్. నేనేం చెప్పాలనుకుంటున్నానో బాగా అర్థం చేసుకోండి. దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు సత్యము. దేవునిలో అబద్ధానికి చోటు లేదు. యేసుక్రీస్తు అబద్ధం ఆడడం. ఇట్టి దేవుని యొక్క స్వభావానికి, క్రీస్తు యొక్క స్వభావానికి సంపూర్ణ విరుద్ధ లక్షణాలు కలిగినోడు సాతాను. అప్పుడు సాతాను స్వభావం ఎలా ఉంటుందో మనం ఇంకొక వారం చెప్పుకుంటాం. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే దేవుని యొక్క స్వభావంలో అబద్ధానికి చోటు లేదు. దేవుని యొక్క స్వభావంలో సాతాను వేషాలకి చోటు ఉండదు. యేసు ప్రభువు సత్యం చెప్తాడు, ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు. ఇప్పుడు ఏం జరిగింది? ఈ స్వభావంలో పాలువారు అవ్వాలట. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మానవులు దేవ స్వభావంలో పాలువారు అవ్వాలి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో దేవ స్వభావము. దేవ స్వభావం అంటే ఎవరి స్వభావము? దేవుని స్వభావము. ఆ మహిమ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములు దయచేసి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు ఉన్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించాడు. మానవులు ఎందులో పాలివారవ్వాలి? దేవ స్వభావంలో పాలివారవ్వాలి. మానవ స్వభావం వేరు, సాతాను స్వభావం వేరు, దేవుని స్వభావం వేరు. అవునా? కాబట్టి మానవులు ఎవరి స్వభావంలో పాలివారవ్వాలి? దేవుని స్వభావంలో పాలివారవ్వాలి. దేవుని స్వభావం మనకు రావాలి. అప్పుడు మన అంతరంగ పురుషుడు ఒరిజినాలిటీ, అంతరంగ పురుషునికి ఒరిజినాలిటీ వస్తుంది. అంతరంగం లోపల ఉన్నాడే ఎవడో? జీవాత్మ. ఆ జీవాత్మకి ఎవరి స్వభావం రావాలి? దేవుని స్వభావం రావాలి. దాన్ని సంపాదించడమే నీతి, దాన్ని సంపాదించడమే సమాధానం, దాన్ని సంపాదించడమే సంతోషం. అది దేహానికి సంబంధించింది కాదు. కానీ సాధన మాత్రము దేహంతోనే చెయ్యాలి. బ్రతుకున్నప్పుడే చెయ్యాలి. చచ్చిపోయిన తర్వాత నీకు మార్పులు రావు, మారు మనసు రాదు. చచ్చిపోయిన తర్వాత మార్పులు రావు, మారు మనసు రాదు.
బ్రతికున్నప్పుడే శరీరంతో సాధన చేసి అంతరంగ పురుషుని యొక్క ఒరిజినాలిటీని సంపాదించాలి. ఆ ఒరిజినాలిటీయే దేవ స్వభావము. ఎవరి స్వభావము? ఆ ఒరిజినాలిటీ దేవ స్వభావం. క్లియర్ గా రాస్తుంది బైబిల్లో. మీరు దేవ స్వభావమునందు పాలువారు అవ్వాలి. అదే క్రీస్తు స్వరూపము, అదే క్రీస్తు స్వభావము, అదే క్రీస్తు యొక్క తత్వం. దాన్ని అంతరంగ పురుషుడికి వచ్చినంత వరకు దేహంతో సాధకం చేయడానికే ఈ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు దేవుడు. ఓకేనా? బోధ అలాగుంటే బైబిల్లో దేవుణ్ణి నమ్మితే పిల్లలు పడతారు, దేవుడిని నమ్మితే జ్వరాలు పోతాయి, దేవుడిని నమ్మితే ఆయుర ఆరోగ్యాలు వస్తాయి, దేవుడిని నమ్మితే సుఖ సంతోషాలు కలుగుతాయి, దేవుడిని నమ్మితే బక్కోలు దొక్కోలు ఆశీర్వదించబడతారు, అన్ని దొరుకుతాయి అని చెప్పి బోధన ఇలా మార్చారు మనుషులు ఆకట్టుకోవడానికి. అలా చెప్తే మనుషులు ఎక్కువ మంది వస్తారు కదా, అవునా? అది విశాలమైన మార్గం. చాలా మంది ఉంటారు అక్కడ. కానీ వాస్తవాలు ఎలా ఉన్నాయంటే మన స్వరూపం ముందు మన పోలుకు చెప్పున నరులను చేయమని దేవుడు నరుడిని చేశాడు. ఆయన స్వరూపంలో చేయబడిన నరుడు పాప అయ్యాడు. అవునా? అట్టి పాపి అయిన నరుడు తిరిగి మళ్ళీ ఏం సంపాదించాలి? మళ్ళీ క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపాదించాలి కదా. గలతీ 4:19 చెప్పాడు కదా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన పడుతున్నాడు అపోస్తులుడు. ప్రసవ వేదన స్త్రీలకు సంబంధించింది. పురుషులు దాన్ని వర్ణించలేరు, వివరించలేరు. ఒక అపోస్తులుడు ప్రసవ వేదన పడుతున్నాడు సంఘం కోసం. ఏంటి ఆ ప్రసవ వేదన అంటే, ఆయన ద్వారా సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందిన ఆత్మలు ఏ స్వరూపాన్ని సంపాదించాలి? నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడా లేదా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఏంటి? సత్యం. క్రీస్తు స్వరూపం ఏంటి? సత్యం. దేవుని స్వరూపం ఏంటి? సత్యం. సాతాను స్వరూపం ఏంటి? అబద్ధం, మోసం, అన్యాయం, అక్రమం. అయితే ఈ క్రీస్తు స్వరూపం అనే దేవస్వభావము అంతరంగ పురుషుడికి రావాలి. అంతరంగ పురుషుడికి ఆ దేవస్వభావం రావాలి అంటే దేహం అన్నప్పుడే ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టికల్గా సంపాదించాలి, ఆత్మకి ఆపాదించాలి. అప్పుడు లోపల ఉన్నటువంటి వాడు దేవుని యొక్క స్వభావాన్ని సంపాదిస్తాడు, దేవ స్వభావంలో పాలువాడవుతాడు. దేవ స్వభావంలో పాలువాడు అవ్వకుండా ఎవడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. దానికి సాధన చేయాలి. అది ఒక్క రోజులో వచ్చేసేది కాదు. జీవితాంతం దాన్ని సాధన చేయాలి. యుగయుగాల్లో తరతరాలు దాన్ని అనుభవించాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి ఏం జరిగిందంటే దేవస్వభావంలో పాలువారవ్వాలి. అప్పుడు అంతరంగ పురుషుని యొక్క ఒరిజినాలిటీ వస్తుంది బయటికి. నటించవలసినవన్నీ పోతాయి. ఆ రకమైనటువంటి వాతావరణం మనిషికి అవసరం. దానికోసమే దేవుడిని నమ్మాలి, దానికోసమే కృషి చేయాలి, దానికోసమే ప్రయాసపడాలి. అంతే తప్ప మిగతా ఈ భౌతికమైన వాటి కోసం దేవుడు నమ్మాల్సిన అవసరము లేదు. నమ్మినా నమ్మకపోయినా అన్నం పెడతాడు, నమ్మినా నమ్మకపోయినా గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం అందరికి ఇచ్చినట్టు మనకు ఇస్తాడు. నమ్మినా నమ్మకపోయినా పిల్లలు ఇస్తాడు, ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంటాయి. నమ్మినా నమ్మకపోయినా కష్టాలు సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. నమ్మడము అనేది దేనికి సంబంధించింది అంటే అంతరంగ పురుషునికి దేవస్వభావము ఆపాదించడానికి సంబంధించింది. ఓకేనా? అది అర్థమైన వాళ్ళు దానికోసం సాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, వారు వ్యక్తిగతంగా కృషి చేస్తారు. అక్కడ చాలకపోతే భార్య భర్తలు ఇద్దరు కలిసి కృషి చేస్తే ఇంకా తొందరగా వస్తుంది. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి కృషి చేయడం అంటే ఏంటంటే ఒకరి అభిప్రాయాలు ఒకరి ఇష్టాలు ఒకరు గ్రహించుకొని తెలుసుకొని ఒకరు ప్రేమిస్తూ ఒకరు లోబడతారు. ప్రేమించేది ఎవరు? భర్త.
లోబడేది ఎవరు? భార్య. అప్పుడు ఆ రకంగా గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా, అసమాధానం లేకుండా, తొందరపాటు లేకుండా, ఒకరి మీద ఒకరు నిందలేయకుండా, ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపించకుండా, కలిసి కట్టుగా ఆ దేవ స్వభావం కొరకు సాధన చేయడానికి కాపురాన్ని ఉపయోగించుకొని, దేహాన్ని ఉపయోగించుకుంటే అది సాధ్యపడుతుంది. అందుకు సింగల్గా సాధించలేవేమో అని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వానికి ఏమిచ్చాడు? సాటి అయిన సహాయం ఇస్తే ఆ సాటి అయిన సహాయమే పంపముంచింది. ఆవిడికి తెలీదు, దురాశ వచ్చింది, సాధనలో పడింది, పాపం వచ్చింది, మరణం వచ్చింది, భూలోకంలో విడిచిపెట్టేశారు, లోకం సర్వనాశనం అయిపోయింది. ఓకేనా? ఇలాంటి పరిస్థితుల్లో మహోన్నతుడైనటువంటి దేవుడు భూలోకాన్ని చూచాడు. భూలోకంలో నీతిమంతులు లేరు, భూలోకంలో నీతిమంతులు లేరు. రోమీయులకు రాసిన పత్రిక 3:10 ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతకవాడు ఒక్కడును లేడు, అందరూ త్రావ తప్పి. రైట్. ఉన్నారా? భూలోకంలో నీతిమంతులు ఉన్నారా? ఉన్నారా? లేదు. భూలోకంలో నీతిమంతులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఒక్కడు లేడని రాసి ఉంది. అందరూ ఏకంగా త్రావ తప్పేమయ్యారు? దానికి మాలినవారయ్యారు. అప్పుడు దేవుడు తన స్వభావం లాంటి స్వభావం కావలసిన మనుషులు, తన స్వభావం లాంటి స్వభావం గల మనుషులు భూమి మీద లేరని చెప్పి ఒక భక్తిహీనుణ్ణి నీతిమంతుడిగా తీర్చాడు. ఎవరిని? ఒక భక్తిహీనుడిని ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. ఒక భక్తిహీనుడిని నీతిమంతుడిగా తీర్చాడు. ఆ భక్తిహీనుడే అబ్రహాము, ఆ నీతిమంతుడే అబ్రహాము. నీతిమంతుడిగా తీర్చక ముందు ఆయన ఎవరు? భక్తిహీనుడు. భక్తిహీనుడిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో పని చేయక, కాబట్టి 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషులకు అబ్రహాముకి ఏమి దొరికినని అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడ్డా, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డా? 3వ వచనం, లేఖనమేమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నదే. నిన్ను నీతిమంతుడిగా తీర్చక మునుపు నువ్వు భక్తిహీనుడివే. భూమి మీద నువ్వు ఎలాంటి వాడు అయినా సరే, ఏ ఊరోడైనా ఏ భాషోడు అయినా సరే, దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చినంత వరకు నువ్వు భక్తిహీనుడివే. నిన్ను నీతిమంతుడిగా తీర్చిన తర్వాత భక్తిహీనుడు కాదు, ఏమయ్యావు? నీతిమంతుడు అయ్యావు. అలా నీతిమంతుడిగా తీర్చిన వ్యక్తి అబ్రహాం. నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి అబ్రహాం. దేవుడు అబ్రహాంని నీతిమంతుడిగా తీర్చాడు. అవునా? చెప్పండి. మరి నీతిమంతుడిగా తీర్చక ముందు అబ్రహాము భక్తిహీనుడే, విగ్రహారాధికుడే, దేవతలు ఇతర దేవతలను పూజించిన కుటుంబానికి సంబంధించిన వాడే. యెహోషువ గ్రంథంలో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోషువ జనులందరితో ఇలాగన్నాడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అబ్రహాముకును నాహోరుకును తెరహు అయిన తండ్రి అయిన తెరహ కుటుంబీకులు
నది యూఫ్రటీస్ అద్దరున నివసించి రైట్. ఎవరు పూజించారట? అబ్రహాము తండ్రి కుటుంబీకులు ఎవరు పూజించేవారు? నది అవతల యూఫ్రటీస్ దగ్గర ఊరు అనే ఊర్లో ఇతర దేవతలను పూజించినటువంటి విగ్రహారాధన ఫ్యామిలీ. అవునా? నీతిమంతుడా భక్తిహీనుడా? భక్తిహీనుడిని పని చేయకుండానే, క్రియలు లేకుండానే దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. ఓకేనా? అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా తీర్చినప్పుడు ఒకే మాట చెప్పాడు, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాయి. నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నువ్వు గొప్పగా ఉంటావు అని చెప్పాడా లేదా? ఆదికాండం 12:1-3 నిన్ను దీవించి వారిని దీవిస్తాను, నిన్ను శపించి వారిని, నిన్ను దూషించి వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. అప్పుడు అబ్రహాం వెంటనే దేశాన్ని, తండ్రి ఇంటిని, బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి శారాయిని, లోతుని, తన తండ్రిని తీసుకొని వచ్చేసాడు. వచ్చాడా? రాలేదా? వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అయ్యాక అబ్రహాముకి బిడ్డలు లేరు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంత అని చెప్పుకున్నాం మనం? 75 సంవత్సరాలు. అతని భార్య వయసు 65 సంవత్సరాలు. ఓకేనా? అప్పుడు వారికి బిడ్డలు లేరు. 99 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు అబ్రహాం అడిగాడు, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానము లేకపోతున్నానే, నేను సంతానము లేనివాడిని అయిపోతున్నానే. ఎలియాజరు, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదని దేవుడితో చెప్తే, దేవుడు 99వ ఏట అబ్రహాంతో ఏమన్నాడంటే, నో, నీ దాసుడు నీ వారసుడు కాడు, నీ గర్భాన్ని వారసుడు పుడతాడంటే ఇంకెప్పుడు పుడతాడు అంటే నెక్స్ట్ ఇయరే పుడతాడని చెప్తే అప్పుడు శారా నవ్వింది కదా, నవ్వలేదా? శారా నవ్వింది. అప్పుడు అడిగారు దేవదూతలు, నవ్వుతుంది ఏంటి అంటే, 100 ఏళ్ళ వానికి సుఖం కలుగుతుందా? 90 వృద్ధురాలకి గర్భం వస్తుందా అంటే యెహోవాకు అసాధ్యమైంది ఏముంది? ఎండిన భూమిలో మొక్కలు మొలిపించగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. అప్పుడు ఏం జరిగింది అంటే, నెక్స్ట్ ఇయరే మీదిటికే నీకు కుమారుడు పుడతాడని చెప్పేశారు. పుట్టాడా లేదా? పుట్టినప్పుడు అబ్రహాంకి పుట్టినటువంటి కుమారుడు పేరు ఏం పేరు? ఇస్సాకు. పుట్టాడా పుట్టలేదా? 1 అబ్రహాం తండ్రి, 2 ఇస్సాకు అబ్రహాంకి ఏమయ్యాడు? కుమారుడు. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే, పెరిగి పెద్దవాడయ్యాడు, బాలసార అయింది. అబ్రహాం అందరికీ మంచి విందిచ్చాడు, ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో బిడ్డ పుట్టాడు కదమ్మా. అప్పుడు అందరికీ భోజనం పెట్టాడు, సంతోషం కలిగించాడు. బిడ్డకి తగ్గ వయసు వచ్చింది, దయాకర వయసు వచ్చింది బిడ్డకి. అప్పుడు దేవుడు వచ్చి, అప్పుడు దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చి, ఆదికాండం 22:1 అబ్రహామా, చిత్తం నేనున్నానండి అన్నాడు. అయితే నేను ఒక కోరిక కోరుతాను, నువ్వు తీరుస్తావా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఏం లేదు, నువ్వు ప్రేమించు నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడని ఇస్సాకుని నాకు బలిస్తావా అని అడిగాడు. అడిగాడా లేదా? అడిగితే అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఇస్తానన్నాడు, ఇచ్చేశాడు. అర్పించెను అని ఉంది బైబిల్లో. ఇస్సాకుని తీసుకొని గాడి మీద కూర్చోబెట్టుకొని కట్టె పట్టుకొని సమస్తం పట్టుకొని మోరియా పర్వతం మీదకి వెళ్తున్నాడు. భార్యతో చెప్పే వెళ్తాడు, చెప్పకుండా వెళ్ళాడు నీతిమంతుడు. సగం త్రోవకి వెళ్ళినప్పుడు అడిగాడు కొడుకు, అన్నీ ఉన్నాయి, పొట్టే లేదని అడిగాడు. బలికి పొట్టేలు ఉండాలి కదా. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు నాయన అన్నాడు.
కొండ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు బలిపీఠం కట్టి బలిపీఠం మీద చక్కగా అన్ని పేర్చేసి పడుకుని ఆయన అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? బలిపీఠం మీద పడుకుంటే అబ్రహాము బిడ్డను ఏం చేశాడు? తాడుతో కట్టేశాడు. కట్టేసి బలర్పించేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును ఏం చేశాడు? అర్పించాడా లేదా? అర్పించను అని ఉందా లేదా? అర్పించబోయాడు అని ఉందా? చెప్పండమ్మా. అర్పించను అని ఉందా? అర్పించను అని ఉంది. బిడ్డను బలేసేసాడా? బలి సమర్పించాడు, దేవునికి బలిచ్చాడు. అయితే దేవుడు అబ్రహామా ఆగు అన్నాడు. ఆగాడు. నీ బిడ్డను నువ్వు తీసుకొని వెళ్ళిపోన్నాడు. అప్పుడు అబ్రహాం ఎలా నమ్మాడు అంటే, నా బిడ్డ మృతుల్లో నుంచి వచ్చాడని నమ్మాడు. ఎక్కడి నుండి వచ్చాడు? ఇప్పుడు మళ్ళీ మృతుల్లో నుంచి వచ్చాడు. ఎందుకంటే అక్కడ రాసి ఉంది, దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడు. దేవుడు ఎలాంటి వాడు? మృతులను లేపుటకు. లోకంలో అనేక మంది దేవుణ్ణి ఆపద మొక్కులు తీర్చగలవాడు, రోగాలు బాగు చేయగలవాడు, బిడ్డలు ఇవ్వగలవాడు, కుష్ఠరోగుల్ని, పక్షవాతం గలవారిని, కొంటివారిని, గుడ్డివారిని, మోగవారిని అన్నీ చేయగలవాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నమ్మేవారు ఉన్నారు. కానీ అబ్రహాం నమ్మకం అలాంటిది కాదు. ఎలా నమ్మాడు అంటే ఈ చిన్న చిన్న విశ్వాసాలా, పెద్ద విశ్వాసమా? మామూలు విశ్వాసం కాదు. ఎలాంటి విశ్వాసము? దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తివంతుడు. దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తివంతుడు అంటే పుట్టించడం మాత్రమే కాదు, చనిపోయిన మనిషిని కూడా దేవుడు లేపగలడు అని నమ్మే విశ్వాసం అబ్రహాంది. ఈ విశ్వాసం మీదే యేసులో భూలోకానికి వచ్చాడు. ఈ విశ్వాసం మీదే యేసులో ప్రాణం పెట్టాడు. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు మృతుల్లో నుంచి చేసిన 3వ దినాన్న లేపాడు. ఆ విశ్వాసం నీకుంటే నీకు సువార్త అందినట్టు. క్రిస్మస్ విశ్వాసమో, ఈస్టర్ విశ్వాసమో, గుడ్ ఫ్రైడే విశ్వాసమో ఉంటే అసలు నీకు సువార్త అందినట్టే కాదు, నువ్వు అసలు విశ్వాసం కాదు. వీళ్ళు కూడా ఏమంటారంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు బైబిల్లో లేవంటే, బైబిల్లో అన్ని ఉంటాయట, అన్ని లేవని మాకు తెలుసు, మరి అలా చేస్తే సువార్త ఎలా తెలుస్తుంది కదా అంటున్నారు లేదా? అసలు అది సువార్త కాదు. ఏ అబ్రహాం ప్రకటించాడు అలా క్రిస్మస్ చేసి సువార్త? ఏ అపోస్తలులు ప్రకటించారు అది సువార్త అని? అబ్రహాం భక్తిహీనుడా, భక్తుడా? మొదట, తర్వాత నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత దేవుడికి అతన్ని కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి మళ్ళీ తిరిగి దేవుడు ఏమి అడిగాడు? బలి అడిగాడు. అడగలేదా? అడిగాడు. అప్పుడు అబ్రహాము అదేంటండి లేక లేక ఇచ్చావు, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నువ్వే చంపేమంటాను, నువ్వేం దేవుడు అని అన్నాడా? ఎలీషా దగ్గరికి గనురాలైన ఒక స్త్రీ వెళ్ళి, నేను నిన్ను అడిగానా, నిన్ను కోరానా, బిడ్డనిమ్మని నిన్ను బ్రతిమాలానా? మీదటికి ఇదే సంవత్సరం బిడ్డ పడతాడని నువ్వు చెప్పావు, పుట్టాడు, అలాగే చచ్చిపోయాడు, ఏంటి నా పరిస్థితి, నా బాధ అని జరిగింది. అబ్రహాం అలా మాట్లాడేవాడు కాడు. అబ్రహాం స్వభావంలో ఎవరు కనపడుతున్నారు? ఇస్సాకు స్వభావంలో ఎవరు కనపడుతున్నారు? ఎలాగా? ఎప్పుడో జగత్తు పునాది వేయబడకమునుపు ఆదామును సృష్టిస్తే, ఆదామే భూలోకానికి వచ్చి పాపం చేసి మరణాన్ని లోకంలో వదిలేస్తే, పాప మరణాల చేత భూలోకం పట్టబెడితే, అట్టి భూలోకంలో ఉండే పాపానికి మరణానికి పరిష్కారం చేయడానికి దేవుడు ఎవరిని భూమి మీద పంపించాలని నిర్ణయించాడు? యేసుక్రీస్తుని. అది ఎక్కడ జరిగింది? ఆ ప్లాను నిత్యత్వంలో జరిగింది. అవునా? అబ్రహాం సమయంలో, అబ్రహాం టైంలో అది అమలు కాలేదు. అబ్రహాము బ్రతుకున్నప్పుడు కల్వరిగిరిలో యేసు వచ్చి చచ్చిపోయాడా?
చెప్పండి మీరు. మరి ఎప్పుడు జరిగింది? మొన్న 2024 సంవత్సరాల క్రితం మొన్న కల్వరిలో యేసుప్రభు చనిపోయాడు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని మనసులో యేసు ప్రభువును బలియ్యాలన్న ఆ కోరిక, ఆ సంకల్పం మొన్న కల్వరిలో జరిగింది. దాన్ని అబ్రహాము కళ్ళకు కట్టినట్టు చూసినోడు చూడలేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుని లాంటి స్వభావము ఎవరిలో కనబడుతుంది? దేవుని లాంటి మనస్తత్వం ఎవరిలో కనబడుతుంది? దేవునికి ఎంతమంది ప్రియకుమారులు? ఒక్కడే. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఒక్కడే. ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించి నీ కుమారుని నాకు బలిస్తావని అడిగాడా లేదా? అడిగితే అబ్రహాం ఏం చేశాడు? ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తానన్నాడా? ఇచ్చాడా? ఇచ్చాడా? ఇవ్వలేదా? బలి ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇప్పుడు అబ్రహాము యొక్క స్వభావము, దేవుని యొక్క స్వభావము ఒకలాగే ఉన్నాయా? ఏమైనా తేడా ఉన్నాయా? ఇప్పుడు తన కుమారుణ్ణి కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భం ద్వారా భూమి మీద పంపించి సర్వ మానవాళి కోసం బలి ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడా లేదా? ఆ నిర్ణయాన్ని అనుసరించినటువంటి క్రీస్తు బలి మన కలవరంలో జరిగిందా? జరగలేదా? దీన్ని అబ్రహాం చూసాడా? చూడకుండానే ఏం చేశాడు? తన ఏక కుమారుణ్ణి ఇంక యేసుక్రీస్తు శరీరధారిగా రాక ముందే ఇస్సాకుని బలిచ్చాడు. ఇప్పుడు అబ్రహాం మనస్తత్వం ఎలాంటిది? దేవుని లాంటిది. దేవుని మనస్తత్వం, దేవుని స్వభావం. దేవుడు ఎలాగైతే పాపులమైన మన కోసం తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి నిర్ణయించి తెగించాడో, దేవుని కోసం తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తెగించాడు అబ్రహాం. అంటే సొంత కుమారుణ్ణి బలి ఇయ్యాలి, సొంత కుమారుణ్ణి నరకాలి, సొంత కుమారుణ్ణి దహన బలి ఇయ్యాలి, సొంత కుమారుణ్ణి కడుపును పుట్టిన కుమారుణ్ణి చంపేయాలి అనే మనస్తత్వం దేవుడికి ఉంది. సేమ్ అదే మనస్తత్వం మళ్ళీ ఎవరికి ఉంది? అబ్రహాంకి ఉంది. అందువల్ల దేవుడే, అబ్రహామే. కానీ అలాంటి మనస్తత్వం ఉన్న అబ్రహాం దేవుడు అవడు. ఎందుకు దేవుడు అవడు? స్వతహాగా నీతిమంతుడు కాడు. మరి దేవుడు నీతిమంతుడు. అట్టి నీతిమంతుడైన దేవుని చేత ఈయన నీతిమంతుడిగా తీర్చబడి ఎవరి స్వభావాన్ని కలిగి ఉన్నాడు? స్వతహాగా నీతిమంతుడికి తన కుమారుణ్ణి ఇచ్చేయాలని సంకల్పం ఉంది. అవునా? ఇప్పుడు స్వతహాగా నీతిమంతుడు కాని అబ్రహాము దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడి, ఏ దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాడో ఆ దేవుడు కోరితే ఎవరిని చంపడానికి తెగించాడు? సొంత కడుపును పుట్టిన కుమారుడు. అది 100 సంవత్సరాల టైంలో పుట్టిన కుమారుడిని చంపేశాడు కూడా. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఇష్టమా, కుమారుడు ఇష్టమా? దేవునికి యేసుప్రభు ఇష్టమా, మనం ఇష్టమా? యేసుప్రభు ఇష్టమే, కానీ మనం కూడా ఇష్టమే. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు ఆయనే కదా. కాబట్టి మన ఆత్మలకు న్యాయం జరిగేటట్లు తన కుమారునికి ప్రాణాన్ని మన కోసం దారిపోసాడు. ఇప్పుడు దేవుని యొక్క స్వభావం, దేవ స్వభావం ఎవరిలో కనబడుతుంది? అబ్రహాంలో కనబడుతుంది. అప్పుడు బలిచ్చినోడు తండ్రి బిడ్డను బలియడానికి తీసుకెళ్ళినప్పుడు బలికి అంగీకరించినోడు కూడా దేవ స్వభావం కలిగినోడు అయి ఉండాలి కదా. పట్టు కట్టేసి బలిపీఠం మీద ఆయన పడుకోబెడితే తెంపుకొని వెళ్ళిపోయాడా? నరుకుతానంటే సిద్ధపడ్డా. మరి ఆయన ఎలాంటోడు? ఇస్సాకు ఎలాంటోడు? అంటే మ్రాను మీద యేసు ప్రభువుని అక్కడ ముళ్ళ కిరీటం వేసి ఆయనకి మేకులు వేసి యేసుక్రీస్తుని హింసలు పెడుతున్నప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయాడా? ఇది నీ చిత్తము అని అక్కడ ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డా. అదేవిధంగా అబ్రహాం బలిపీఠం కట్టి కుమారుణ్ణి, యవనస్తుడైన కుమారుణ్ణి అక్కడ పడుకోబెట్టి కట్టుబట్టుకొని నరికినప్పుడు తప్పించుకోవడానికి వెళ్ళిపోయాడా, లేకపోతే బలికి సిద్ధపడ్డా? కాబట్టి ఇప్పుడు ఇస్సాకు స్వభావం కూడా ఎలాంటి స్వభావము? యేసు ప్రభు యొక్క స్వభావం కనబడదా? ఒకవేళ ఆయన రేపో మాపో సాగుకు సిద్ధంగానే ఉన్నావు, నువ్వు 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు వచ్చాయి,
నేను చచ్చిపోతే నీకేట వస్తుంది, నువ్వు చచ్చిపోతే నేను బోర్డు కాలం బ్రతకాలని అట్టించి తిరగేసి ముందులో చంపిలేడా? తిరగబడ్డా? లోపడ్డా? దేనికి లోపడ్డాడు? తన ప్రాణాన్ని ప్రేమించాడా? వాళ్ళ నాన్న ఇష్టాన్ని అంగీకరించాడా? యేసు ప్రభు తన ప్రాణాన్ని ప్రేమించాడా? తండ్రి చిత్తానికి లోపడ్డా? ఇప్పుడు అబ్రహాం మనస్తత్వంలో ఎవరు కనపడుతున్నారు? ఇస్సాకు మనస్తత్వంలో ఎవరు కనపడుతున్నారు? కానీ అబ్రహాం స్వభావం దేవుని స్వభావం లాంటిది కనిపించిన అబ్రహాం దేవుడు అవడం మరేమవుతాడు అంటే దేవునికి స్నేహితుడు అవుతాడు. దేవునికి రాసి ఉంది, నా స్నేహితుడు నువ్వు అన్నాడు దేవుడు. ఎవరిని స్నేహితుడు అంటారు? మనకు బుద్ధి లేక ఎవరిని పడితే వాళ్ళే ఫ్రెండ్స్ అనేస్తాం కదా. ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఎవరిని స్నేహితుడు అనాలి? నీ భావాలు, నీ స్నేహితుడి భావాలు, నీ ఉద్దేశాలు, నీ స్నేహితుడి ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ స్నేహితుడి ఆలోచనలు ఉన్నతమైనట్టుంటేనే నీకు స్నేహితుడు తప్ప లేతాడు మోసగాడే. ఏదో ఒకటి మభ్య పెట్టి నిన్ను అలా ఉంచుతాడు, వాడుకోవడానికి చూస్తాడు. ఇద్దరు ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం ఆలోచన ఎవరి ఆలోచనలాగా ఉంది? దేవుని ఆలోచన ఎవరి ఆలోచనలాగా ఉంది? దేవుడు తన కుమారుడిని లోకపాపం కోసం బలియడానికి సిద్ధపడ్డాడు. అది జరిగి తీరుతుంది. అబ్రహాము తన కుమారుణ్ణి దేవుని కోరిక మీదకి బలిచేశాడు. అది జరిగి తీరింది. అవునా? ఇప్పుడు అబ్రహాము దేవుడు ఎలాగొన్నారు? ఒకే స్వభావం కలిగి లేరా? బిడ్డల్ని ఇచ్చే విషయంలో ఒకే స్వభావం కలిగి లేరా? అయితే అబ్రహాం దేవుడు అవుతాడా? మరేమయ్యాడు? దేవునికి స్నేహితుడయ్యాడు. మీరు ఆ మాట చదివారా బైబిల్లో? దేవుని స్నేహితుడు అనే మాట చదివారా? చదవలేదా? అబ్రహాము దేవుని స్నేహితుడు. 2 దినవృత్తాంతాలు 27. రైట్. ఇప్పుడు అబ్రహాం ఎవరి స్నేహితుడు అయ్యాడు? దేన్ని బట్టి? స్వభావాన్ని బట్టి. అవునా? ఇప్పుడు దేవుని స్వభావం ఎలాంటిదో అబ్రహాం స్వభావం కూడా బిడ్డలు ఇచ్చే విషయంలో అలాంటి స్వభావమే కలిగిన వాడు అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే బలేసునోడు తండ్రి బలికి సిద్ధపడినోడు కుమారుడు కదా. అవునా? ఇప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి అన్నాడు కదా యేసు ప్రభు. ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగును కాక అన్నాడు కదా. ఇప్పుడు ఇస్సాకు ఇష్టం జరుగుతుందా? అబ్రహాం ఇష్టానికి ఒప్పుకున్నాడా? బలేసేవాడికి ఓకే, కానీ ప్రాణం పెట్టేవాడు కూడా సిద్ధపడాలి కదా. ఇస్సాకు సిద్ధపడ్డా లేదా? సిద్ధపడ్డాడు. దేనికి సిద్ధపడ్డాడు? నాన్న మరి నన్ను చంపేస్తే వెనక ముందు ఎవరు లేరు నీకు, అది కాక నేను లేట్ టైంలో పుట్టాను, మరి నీకు ఇంకో కొడుకు ఇంకో కూతురు కూడా లేరు, మరి నీ పరిస్థితి ఏంటి? నన్ను చంపేస్తాను అంటున్నావు, దేవుడి మాటలు ఆలకించి అని అన్నాడా? నాయనా ఈ సమయంలో నువ్వే బలివి, నిన్ను చంపమని దేవుడు కోరాడు, దానికి నేను సిద్ధపడి వచ్చాను అంటే ఇస్సాకు ఏమని ఉంటాడు? నువ్వు చంపితే దానికి నేను సిద్ధమే, కాబట్టి దేవుడి కోరికను నా ద్వారా తీర్చు, ఇదిగో నేను రెడీగా ఉన్నాను, నన్ను చంపేయండి. శిరస్సు వంచాడా లేదా? కాబట్టి చంపాలన్న బలియాలన్న కోరిక తండ్రికి ఉంటే బలికి సిద్ధమయ్యే కోరిక ఎవరికి ఉంది? ఇస్సాకు ఉంది. అప్పుడు ఇస్సాకులో ఎవరి స్వభావం కనబడుతుంది? క్రీస్తు స్వభావం కనబడుతుంది. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి అబ్రహాం ఏమవుతాడు? తాత అవుతాడు. తాత ఒడిలో కూర్చొని కొన్ని సంవత్సరాలు వాక్యం నేర్చుకున్నాడు యాకోబు. ఇప్పుడు యాకోబు యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎలాగైతే కఠోరమైనటువంటి దీక్షతో పట్టుదలతో సాధన కోసం కృషి చేస్తారో అలాంటి స్వభావము యాకోబుది. అవునా అవునా కాదా? అయితే ఎక్కడి నుండి ఎప్పటి నుండి సాధన చేస్తున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే జ్యేష్ఠత్వాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నాడు. బహు భయంకరమైనటువంటి పోరాటం, ఇద్దరు పోరాటం చేసుకుంటుంటే మళ్ళీ ఆ అమ్మ మళ్ళీ దేవుడికి దండం పెట్టి ఈ పిల్లల్లో కొద్ది బాబు నేను చచ్చిపోతున్నాను, చంపేస్తానని అంటుంది కాయకి ముందే. అప్పుడు మళ్ళీ దేవుడు నా ప్రాణం పోతుంది వీళ్ళ వల్ల, నాకొద్దు అన్నట్టు ఆవిడ మాట్లాడితే దేవుడు అంటాడు, అమ్మా నీ కడుపులో నీ గర్భంలో ఉన్నది ఇద్దరు కాదు, 2 జనాంగాలు ఉన్నాయి నీ కడుపులో, పోటీ పడుతున్నారని చెప్పి దేవుడు అన్నాడు రెబెకాతో, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్నాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్నాడు. వాళ్ళు పుట్టారు, పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా తెలియక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని దేవుడు చెప్పాడు కదా. అప్పుడు యాషావు జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మేశాడు కదా, అమ్మేశాడా లేదా? ఇప్పుడు జ్యేష్ఠత్వం ఎవరిదైంది? యాకోబుదైంది. భ్రష్టుడు ఎవరయ్యారు? ఏశావు అయ్యాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. దేవునికి భవిష్యత్ జ్ఞానం తెలుసు కదా, జరగబోయేది ముందే చెప్పేశాడు. జరగబోయేది చెప్పగలిగే జ్ఞానం దేవుడికి ఉండడం వల్ల వాడు జ్యేష్ఠత్వాన్ని చిన్నోడికి అమ్మేస్తాడని, చిన్నోడు దాన్ని యుక్తిగా కొనేస్తాడని దేవుడికి ముందే తెలుసు. ఎప్పుడు తెలుసు? వాళ్ళు ఇంకా గర్భంలో పడకముందే దేవుడికి తెలుసు. దేవుడు కదా ఆయన. కంగారు పడకమ్మా, నీ ప్రాణం ఏం పోదు, ఇద్దరు పుడతారు అని చెప్తే అప్పుడు పుట్టే టైంకి ఏం జరిగిందంటే కడుపులో నుంచి ముందు ఒకడు వస్తున్నాడండి. ముందు వచ్చినోడు ఎవడు? పెద్దోడే కదా. ఆ రెండోవాడు 6 నిమిషాల తర్వాత వస్తున్నాడు కదా, ఆ కాలి మడి మీద పట్టించాడటండి. చూడండి వాళ్ళ తెలివితేటలు చూడండి. అంటే ఎక్కడ పట్టుకున్నా జారిపోద్దు, కానీ ఎక్కడ పట్టుకుంటే జారదు, ఈ కొంకు పట్టించాడట. ఇలా పట్టేసి వచ్చాడట. అప్పుడు అర్థమైంది, ఓహో వీడు సామాన్యుడు ఆడు. అలా పట్టుకొని రావడం అంటే ఆషామాషి విషయము కాదు. అంటే ఇప్పుడు అలా పట్టుకొని పెద్దోడు ఏం చేస్తున్నాడు? వెనక్కలాగి చిన్నోడు ఏమవుతున్నాడు? ఓవర్టేక్ అవుతున్నాడు అనమాట. అంటే ముందు ఏదైనా ఒక లారీ బస్సు వెళ్తుంటే వెనకాతలో ఏం చేస్తాడు? ఓవర్టేక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు వెనక నుంచి వస్తున్నటువంటి యాకోబు ముందు వచ్చినటువంటి ఈ ఏసావుని కాలు పట్టుకొని ఏం చేస్తున్నాడు? వెనక్కి లాగేశాడు. ఆ లాగడం ఏసావు బ్రతుకంతా ప్రశ్నమోతికి అయిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ చిన్నోడు జ్యేష్ఠత్వాన్ని కొనేశాడు. కొన్నాడా లేదా? జ్యేష్ఠత్వాన్ని కొన్నాడు. అప్పుడు జ్యేష్ఠత్వాన్ని కొన్ని తర్వాత ఏం చేశాడు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెనలన్నీ సంపాదించాడు. ఇస్సాకు కళ్ళు కనబడట్లేదమ్మా, వేట మాంసం తేనాయన నిన్ను దీవిస్తాను తిని అన్నాడు పెద్దోడిని. ఎరుబోగులు వెంటనే బాణాలు బరిసె పట్టుకుని అడవులు పారిపోతాడు. అప్పుడు ఈ సంగతి ఆలకించిన వాళ్ళ అమ్మ, నీకు నేనున్నాను కదా నాయన, చిన్న కొడుకు నువ్వు అని చెప్పి కొడుకుని ఎక్కింపు చేసేసి మాంసం ఇవిడే మేక మాంసం వండేసి వెళ్ళు అమ్మా, మరి నాన్నకు తెలిసిపోద్దేమో అంటే మేకప్ చేస్తానరా అని చెప్పి పెద్దోళ్ళకి ఏం చేసింది? రోమములు ఉన్న దేహము గలవాడిగా చర్మంతో మేకప్ చేసి పంపించింది. ఈ మాంసం పట్టుకొని వెళ్ళేసరికి వాసన వచ్చింది. నాన్న నన్ను దీవించి అన్నాడు. ఎవడరా నువ్వు? నేను ఏసావు నీ పెద్ద కొడుకుని అన్నాడు. అప్పుడే వచ్చేసావా అంటే ఎర దొరికిపోయింది, నేను ఏడ్ చేస్తాను. తొందరగా వేట దొరికింది, వండిసి తెచ్చాను. తినేసాడు. తినేసి ఇలా కూర్చో అన్నాడు. మొత్తం దీవించేశాడు. దీవెనలన్నీ ఇచ్చేశాడు.
అప్పుడు ఆ దీవులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపెడితే యాకోబు, ఏసావు వచ్చాడు, నాన్న మాంసం తెచ్చాను తిని నన్ను దీవించాన్నాడు. ఇప్పుడే కదరా వచ్చావు అన్నాడు. ఇప్పుడు నేను రావడం ఏంటి, నేను రాలేదు ఇప్పుడే వచ్చాను అన్నాడు. అది కాదు ఇప్పుడు వచ్చావు కదా దీవించానంటే, నేను కాదు అన్నాడు. నువ్వు కాదా నా కుమారుడా, నిన్ను దీవించానే అంటే, ఓ నా తండ్రి నేను కాదయ్యా, నువ్వెవరు దీవించావు అంటే, అయితే వాడు నీ తమ్ముడు అయి ఉండొచ్చు అన్నాడు. అప్పుడు ఏసావు అంటాడు, ఒక్కటైనా లేదా నా తండ్రి అంటే, ఒక్కటి కూడా లేదు నా కుమారుడా అని అనేస్తాడు. అప్పుడు అన్నకు రావాల్సిన దీవులు ఎవరికి వెళ్ళిపోయాయి? వెళ్ళిపోయా లేదా? దీనికోసం ఎప్పటి నుంచి పోరాటం జరుగుతుంది? అది మామూలు పట్టుదల కాదు. యాకోబు వారసులు దీవులన్నీ కొట్టేశాడా? కొట్టేసిన తర్వాత ఇప్పుడు అన్న కట్టొట్టుకోండు, ఈడెక్కడ దొరికితే అక్కడ చంపేస్తాడు నేనని. వాళ్ళ అమ్మకి తెలిసి నా కొడుకుని పోగొట్టుకోవడం ఎలా అని చెప్పి అప్పుడు ఎక్కడికి పంపించేసింది? కన్నూరింటికి పంపించేసింది. నువ్వు మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఉండొచ్చు అని చెప్పి పంపించినప్పుడు ఆయన వెళ్ళాడు. వెళ్తున్న టైంలో ఏమి చేశాడో మీకు తెలుసు. దేవదూతతో పోట్లాడాడు. అవునా? వెళ్ళాడు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు, 7 సంవత్సరాలు భార్య కోసం కొలువు చేశాడు, కష్టపడ్డాడు. దేవదూతతో పెనుగులాడాడు ఒక రాత్రి అంతా. అప్పుడు దేవదూత వచ్చి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దీవించాడు. ఇప్పుడు యాకోబు ఏమైపోయాడు? ఇశ్రాయేలు అయ్యాడు. యాకోబు ఇశ్రాయేల్. మోసం చేశాడా? పట్టుదలతో జయించాడా? యాకోబు మోసగాడని ఎవడన్నాడో వాడు మోసగాడు. యాకోబు మోసం చేయలేదు. ఏం చేశాడు? పోరాడి గెలిచాడు. ఎవరెవరితో పోరాడాడని రాసి ఉంది? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నువ్వు సంపాదించుకున్నావు. యాకోబుకి ఆ పట్టుదల ఉంది. దేవుడికి యాకోబు ఇష్టడు కాబట్టి అప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే, యాకోబు అనబడదని చెప్పేశాడు. ఇశ్రాయేల్ అంటే దేవుని మనిషి అని అర్థం. గెలిచాడా లేదా? గెలిచాడు. తలాంతులు సాధించాడా లేదా? సాధించాడు. ఇప్పుడు అన్నేమనుకున్నాడు తెలుసా? ఆ చిక్కుడుకాయ కూర ఉండి అక్కడ పెట్టాడు. తమ్ముడు అది ఏంటి అని అడిగాడు. అన్నయ్య ఆ చిక్కుడుకాయ కూర అని కారం వేసాను, ఎర్రగొంద అన్నాడు. ఆ ఎర్రగొంద చిక్కుడుకాయ కూర నాకు పెడతావా అని అడిగాడు. దానికే ఉంది అన్నయ్య, కూర ఇవ్వడానికి పెద్ద విశేషం ఏముంది, ఇస్తాను, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తావు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? సచ్చినోడికి జ్యేష్ఠత్వంతో ఏముంది, పట్టుకెళ్తాం ఏంటి అనేసాడు. జ్యేష్ఠత్వము అంటే దేవుడు ముందిచ్చిన జన్మ. జ్యేష్ఠుడు అంటే దేవుడిచ్చిన తలంతది. అవునా? దాన్ని చిక్కుడుగాయ కూర కంటే తేలిగ్గా చూశాడు. ఎవరు? యాకోబు. దాన్ని నేను సంపాదించుకుంటాను అని పట్టుదలను బట్టి తల్లి గర్భంలో నుంచి పోరాడాడు. దేవదూతలతో పోరాడాడు, దేవుడితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. ఎన్నో సంవత్సరాలు మామ దగ్గర కొలువు చేసి ఆస్తిని సంపాదించుకున్నాడు, దీవుని సంపాదించుకున్నాడు. ఇశ్రాయేల్ అని పేరు పొందాడు. దేవుని మనిషి లేదా దేవుని ప్రజలు అని పేరు పొందాడు. ఇప్పుడు యాకోబు తర్వాత మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రహాం సంతానంలో యోసేపు. యోసేపు ఎవరి కుమారుడు? యోసేపు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. అబ్రహాంకి ఏమవుతాడు? మనవడు కొడుకు, ముని మనవడు. అవునా? ఎలాంటోడు? పరిశుద్ధుడు. పోతీఫర్ భార్య ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన చేత పాపం చేయించాలని ఎంత ప్రయత్నించినా సరే ఇట్టి దుష్కార్యము చేసి దేవుని దృష్టికి లేని పాపము కట్టుకోనని పరిశుద్ధతకి నిలబడిపోయాడు. కాబట్టి ఇప్పుడు యోసేపులో మనకేం కనపడుతుంది? పరిశుద్ధత కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? అబ్రహాం సంతానంలో ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మోషే కూడా ఎవరి సంతానము?
అబ్రహాం సంతానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఐగుప్తు యొక్క ధనము కంటే, ఐగుప్తుకి వారసుడనే యవరాజత్వం కంటే, అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించే భాగ్యం అని ఎంచుకొని ఐగుప్తుని, రాజరికాన్ని, పెంచిన తల్లిని, సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి బయలుదేరి వచ్చేసాడు. మోషే ఎలా కనిపిస్తాడు? శ్రమలు, కష్టాలు, సుఖము, సంతోషము, భోగము రెడీగా ఆయన దగ్గర ఉన్నా సరే దాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టేసి నేను శ్రమ అనుభవించడానికి వెళ్తానని వచ్చేసాడా లేదా? ఇప్పుడు నాకు చెప్పండి, అబ్రహాము స్వభావ రీత్యా ఎవరిలా కనబడుతున్నాడు? దేవుడిలా కనబడుతున్నాడు. కానీ దేవుడు కాదు, దేవుడికి ఏమయ్యాడు? స్నేహితుడు. ఇస్సాకు స్వభావ రీత్యా ఎవరిలా కనబడుతున్నాడు? యేసుక్రీస్తులా కనబడుతున్నాడు, కానీ యేసుక్రీస్తు కాడు. అవునా? కానీ స్వభావ రీత్యా బలికి సిద్ధమైనటువంటి స్వభావం ఆయనలో ఉంది. అవునా? 3 యాకోబు, ఇశ్రాయేలు ఎంతమంది? 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది ఎంతమంది అయ్యారు? 70 మంది. ఈ 70 మంది ఎంతమంది అయ్యారు? 6 లక్షల మంది. ఈ 6 లక్షల మంది ఎంతమంది అయ్యారు? కనాను దేశం అంత అయ్యారు. ఆ కనాను దేశంలో ఉండే ఇశ్రాయేలీలు ఎలా ఉండాలి? పరిశుద్ధతకు మూలం ఎవరు? యోసేపులాగా ఉండాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధ జీవితానికి ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? యోసేపులోకి ఏం కనబడుతుంది అంటే జీవితం కనబడుతుంది. కష్టాలు, శ్రమలు ఎవరిలో కనబడుతున్నాయి? మోషేలో కష్టాలు, శ్రమలు కనబడతాయి. ఇది అబ్రహాం సంతానం యొక్క స్వభావం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు రాబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాల్లో పాలువాడాయను. రక్తమాంసాలు ఎంతమందికి ఉన్నాయి భూమి మీద? రక్తమాంసాలు అందరికీ ఉన్నాయి. యేసు కూడా దేనితో వచ్చాడు భూమి మీదకి? రక్తమాంసాలతో వచ్చాడు. నీకు రక్తమాంసాలు ఉన్నాయా? నాకు రక్తమాంసాలు ఉన్నాయా? మనకి రక్తమాంసాలు ఉన్నట్టే యేసుకు కూడా ఏమున్నాయి? రక్తమాంసాలు ఉన్నాయి. అంటే ఎంతమందికి రక్తమాంసాలు ఉన్నాయో అంతమంది లాంటి రక్తమాంసాలతోనే యేసు భూమి మీదకి వచ్చాడు. ఇది అందరికి సంబంధించిన విషయం. 2:16వ వచనంలో ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు భూలోకానికి రావాలి కదా, శరీరధారిగా వచ్చాడా రాలేదా? శరీరంలో ఉండే రక్తమాంసాలు ఎలాంటివి? అందరికి ఉన్నవే. అవునా? మనకు ఎలాంటి రక్తమాంసాల దేహం ఉందో ఆయనకు కూడా అలాంటి రక్తమాంసాల దేహమే ఉంది. అది అందరికి సంబంధించింది. కానీ స్వభావము అందరి స్వభావం అన్నాడా? అబ్రహాం సంతాన స్వభావం అన్నాడా? అబ్రహాం స్వభావం ఎలాంటిది? దేవుని స్వభావం లాంటిది. ఇస్సాకు స్వభావం ఎలాంటిది? క్రీస్తు స్వభావం లాంటిది. యాకోబు స్వభావం ఎలాంటిది? సాధించే స్వభావం. అవునా? యోసేపు స్వభావం ఎలాంటిది? పరిశుద్ధతకు మారిపోయారు. మోసే స్వభావం ఎలాంటిది? లోకమంతా ఒక పక్క ఉంది, నువ్వు అనుభవించన్నా సరే నేను శ్రమలో అనుభవిస్తాను తప్ప నాకు సుఖం అనుకోవద్దని వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు రక్తమాంసాలకు సంబంధించి అందరిలాంటోడే, స్వభావానికి సంబంధించి అందరిలాంటోడు కాదు. ఎవరి స్వభావంతో వచ్చాడు? అబ్రహాం సంతాన స్వభావంతో వచ్చాడు. అప్పుడు అబ్రహాం సంతాన స్వభావం ఎలాంటిది అంటే అబ్రహామే దేవుని స్వభావం కలిగిన వాడు. ఇస్సాకు క్రీస్తు స్వభావం కలిగిన వాడు. యాకోబు తాను అనుకున్నది సాధించినంత వరకు
పట్టుదల కలిగిన వాడు, తలాంతులు కలిగిన వాడు. యోసేపు ఎన్ని అవాంతరాలు, కష్టాలు, బాధలు, శ్రమలు, జైల్లో వేసేసినా సరే పరిశుద్ధతని విడిచిపెట్టేవాడు కాడు. మోషే ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను కానీ సుఖం నాకు వద్దని వదిలేశాడు. అసలు వాస్తవానికి దేవుడు ఎలాంటి వాడు? దేవుని స్వభావం ఎలాంటిది? సత్య స్వభావం. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? సత్యవంతుడు, సత్యము. యేసుక్రీస్తు స్వభావం, దేవుని స్వభావము ఒకటే కదా. అట్టి దేవుని స్వరూపుడు, దేవునితో సమానుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు శరీరము, స్వభావము. ఇప్పుడు ఈ స్వభావం మాత్రమే ఎవరిది? ఈ ఇంటోళ్ళది. ఈ శరీరం మాత్రం ఎవరిది? అందరిది. పాయింట్ అర్థమైందా? నీకు నాకు ఎలాంటి రక్త మాంసాలు ఉన్నాయో యేసుప్రభువుకు కూడా అలాంటి రక్త మాంసాలే ఉన్నాయి. కానీ ఆ రక్త మాంసాల్లో ఉన్న యేసు ఆత్మకి ఎలాంటి స్వభావం ఉంది? అబ్రహాము సంతాన స్వభావం ఉంది. అంటే బలిచ్చేవాడు తండ్రి, బలికి ఒప్పుకున్నవాడు కుమారుడు, పట్టుదలతో సాధించిన వాడు మనవడు, పరిశుద్ధతకి మారిపోయాడు మునిమానవుడు. అయితే ఆ అబ్రహాం సంతానం వచ్చిన మోసే ఏం చేశాడంటే ఒక దేశాన్ని, ప్రపంచాన్ని శాసించవలసిన వాడు నాకు ఇది అక్కర్లేదని ఎంట్రీలోకి వదిలేశాడు. లైఫ్ లాంగ్ చక్రవర్తిగా ఉండవలసిన వాడు దాన్ని ఒక ఎంట్రీలో తీసి ఇలా వదిలేశాడట. నాకు అక్కర్లేదు, మీరు తీసుకోండి అని. ఈ స్వభావము ధరించి వచ్చాడు యేసు ప్రభు. ఆయన దేవుని స్వభావము, దేవుని స్వరూపం కలిగిన వాడు అయ్యుండి భూమి మీదకి వచ్చినప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు ఎలాంటి స్వభావం కలిగి వచ్చాడు? అబ్రహాము సంతాన స్వభావం కలిగిన వాడు. అబ్రహాము సంతానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటే ఆ లక్షణాలన్నీ యేసు ప్రభువుల స్వభావంగా ఉన్నాయి. యేసు ప్రభు శరీర రీత్యా ఎలాంటి శరీరంతో వచ్చాడు? అందరిలాంటి శరీరంతోనే వచ్చాడు. కానీ స్వభావము అందరిలాంటి స్వభావము కాదు. ఎవరి స్వభావము? దేవదూతల స్వభావము కాదు, అందరిలాంటి స్వభావము కాదు. ఎవరి స్వభావం ధరించి వచ్చాడు? అబ్రహాం ఇంటి వారి స్వభావంతో వచ్చాడు. అక్కడ రాసింది ఏప్రిల్కి రాసిన పత్రికలో. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని వచ్చాడని రాసిందా లేదా? అప్పుడు అబ్రహాం ఎలాంటోడు, ఇస్సాకు ఎలాంటోడు, యాకోబు ఎలాంటోడు, యోసేపు ఎలాంటోడు, మోసే ఎలాంటోడు అని రాస్తే చదివితే ఆది కాండం ఇంకొక రూపంలో అర్థమైపోద్ది. ఓహో, ఈ స్వభావంతో బ్రతికారా. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇవాళ ఇంటికి ఒక పాస్టర్, వీధికి ఒక చర్చి ఉన్నాయా లేవా? బైబిళ్ళు 4 వేసి ఒక్కొక్కరి ఇంట్లో ఒకటి మార్చిపోతే ఒకటి. ఎంత ఘోరం అంటే జిప్పులు ఊడిపోయినవి, అరిగిపోయినవన్నీ ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళు. కొత్తవి మనం వాడతాం. అంటే ఇలా వాడిన బైబిళ్ళు ఎన్నేసి ఉంటాయి? మన ఇళ్ళంట చాలా బైబిళ్ళు ఉంటాయి. అవునా? మీ ప్రశ్న ఏంటంటే అబ్రహాం దగ్గర ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఒకటే. ఎవరు ఒకటే తీసారు? అబ్రహాం దగ్గర బైబిల్ ఉన్నాయా? ఇస్సాకు దగ్గర బైబిల్ ఉందా? యాకోబు దగ్గర బైబిల్ ఉందా? యోసేపు దగ్గర బైబిల్ ఉందా? మోషే దగ్గర బైబిల్ ఉందా? 66 పుస్తకాలు, 10 సాహిత్యాలు, ఇంత కొత్త నిబంధన అపోస్తలుడు బాగా, ఇంతమంది పాస్టర్లు, ఇన్ని బైబిళ్ళు, ఇన్ని చర్చ్ బిల్డింగులు ఉన్నా సరే లేని క్రిస్మస్ ని ఉన్నట్టు చేస్తున్నారు కానీ ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు కదా, ఎంత లిటరేచర్ ఉన్నా సరే. అవునా? నిన్న 25-26 లోకంలో లేని దానికి ప్రజలు ఎంత డెకరేషన్ చేశారు. ఇప్పుడు ఈ దశమి నాడు అలంకరించుతారు కదా, దసరాకి అంజులు రోడ్ల మీద లైటింగ్ పెడతారు కదా, సేమ్ అలాగే మొన్న యేసుప్రభు పుట్టాడని వీధులను వీళ్ళు కూడా ఏం చేశారు? లైటింగ్లు పెట్టారు. అవునా? ఒక్కడిని అడగండి యేసుప్రభు ఏ స్వభావంతో భూమి మీదకి వచ్చాడని. ఉన్నది చెప్పమానండి. ఉన్నది పక్కన పెట్టేసి లేని దానికి ఇంటికి 2,000, ఇంటికి 5 కేజీలు బియ్యము వసూలు చేశారా లేదా? ఏంటి ప్రయోజనం? కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడు ఎక్కడ ఉంటాడు?
పరలోకంలో ఉంటాడు. ఇప్పుడు ఆ పరలోకంలో ఉండే దేవుడు భూలోక నివాసులకు పరిచయం అవ్వాలంటే ఎవరి అడ్రస్ మీద పరిచయం అవుతున్నాడు? నేను ఎవరి దేవుడిని అని చెప్పాడు? అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఇప్పుడు వాళ్ళ గురించి స్టడీ చేయాలా? వాళ్ళ స్టడీ అది కాదు. ఎవరైనా ఒక కొత్త మనిషి మన ఊర్లో వెళ్ళి మన ఈజీ అంటే వెళ్ళిపోతుంటే, ఏ మనిషి ఓయ్ ఎవరితో వాళ్ళకి నువ్వు ఎవరింటికి వెళ్తున్నావు, ఏ ఊరు మీద అని అడిగారు కదా పూర్వం. అప్పుడు ఆ మనిషి ఏం చెప్పేవాడు? నేను దుప్పటల తాలూకు అంటే చిన్నారావు గారి ఇంటికి వెళ్తానండి, లేకపోతే నేను కందుల తాలూకు అంటే శ్రీరాములు గారి ఇంటికి వెళ్తానండి అని. ఆడు ఏ ఊరోడైనా సరే ఈ ఊర్లో తెలియాలంటే ఇక్కడ ఊర్లో ఉన్న స్థానికుల పేరు అడ్రస్ చెప్పాలి. అవునా? ఒకవేళ అడ్రస్ తేడా వస్తుందేమోనని పోస్ట్ లెటర్ రాసినవాడు కింద క్యారాఫ్ రాశాడు. అవునా? నువ్వు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత బలుడో, ఎంత గొప్పవాడో దేవుడు అక్కడ ఉన్నావు. నువ్వెవరో మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు మాకు తెలియాలంటే ముందు మాకు ఎవరు తెలియాలి? నీ అడ్రస్ తెలియాలి. నువ్వు చెప్పిన అడ్రస్ ఉందే, ఆ అడ్రస్ లో ఉండే వ్యక్తులు ఎవరో తెలిస్తే, ఓహో ఈ మహానుభావులు దేవుని స్వభావం కలిగిన వాళ్ళ. 66 పుస్తకాలు లేవు, బైబిల్ క్లాసులు లేవు, సువార్త కోటాలు లేవు, గృహ కోడికలు లేవు, ఏమీ లేవు, చదవడానికి సీటీలు కూడా లేవు. కానీ ఎవరి స్వభావం కలిగి ఉన్నారు? దేవుని స్వభావము, క్రీస్తు స్వభావం కలిగి ఉన్నారు. అప్పుడు దేవుడు తన కుమారుడిని భూమి మీద తెచ్చినప్పుడు తాను గురించి తాను చెప్పుకున్నప్పుడేమో, తన గురించి తాను చెప్పుకున్నప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అన్నాడు. తన కుమారుడిని భూమి మీదకి మన రక్షణ నిమిత్తం పంపించినప్పుడు ఆయన్ని అబ్రహాము సంతాన స్వభావం ధరించుకునేటట్టు పంపించాడంటే ఆలు కదా పరదేశంలో కూర్చోవలసిన మనుషులు. మనకేటుంది కోడికి, కొంగకి, చీపులకి, చేటకి, ఉల్లిపాయకి, మిరపకాయకి, తొక్కలకి, తోలుకి, ప్రతిదానికి మనసులు ఇరిగిపోవడం, ప్రతిదానికి గొడవలే, ప్రతిదానికి తగులే, ప్రతిదానికి కోపాలే, ప్రతిదానికి తాపాలే. అవునా? ఒకరు మాట్లాడిందాక ఒకరు తగ్గరు, అసలు ఓర్మైకుంటారు కదా. ఇప్పుడు ఒకరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు పూర్తిగా వినాలక్కర్లేదా? విన్నంత వరకు కూడా ఓర్పులేదు. వ్యవసాయదారుడు వ్యవసాయం పండినంత వరకు ఎలాగైతే ఓర్చుకుని ఇంటికి వచ్చిన దాకా ఆ ఫలాన్ని అనుభవించడానికి ఎలాగైతే ఓర్పుతూ ఉంటాడో అలా ఉండండి అని చెప్తే, ఎదుటోళ్ళు మాట్లాడిన దాకా కూడా మనం ఉండలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి. దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు సత్యము, దేవుని స్వరూపమే యేసుక్రీస్తు. అవునా? అట్టి దేవుని స్వరూపం కలిగిన వాడు మానవ రక్షణార్థమై అందరి శరీరాలు లాంటి శరీరాలతోనే, అందరి రక్తం లాంటి రక్తంతోనే, అలాంటి రంగుతోనే భూమి మీదకి వచ్చాడు. కానీ స్వభావం మాత్రం అందరిలాంటిది కాదు. స్వభావం కేవలం ఎవరింటిది? ఈ ఇంట్లో స్వభావంతో వచ్చాడు. అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని వచ్చాడంట. అసలు అప్పుడు అబ్రహాం ఎలాంటివాడు అంటే, అబ్రహాం దేవుని స్వభావం కలిగిన వాడు. ఎలాగయ్యా అంటే, దేవుడు తన కుమారుడిని ఇచ్చేసాడు, అబ్రహాం తన కుమారుడిని ఇచ్చేసాడు. ఇస్సాకు స్వభావం కలిగినలాంటి వాడు. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే, దేవుడు యేసుని చంపితే ఎలాగైతే ఒప్పుకున్నాడో అబ్రహాం ఇస్సాకుని చంపితే అలాగే ఒప్పుకున్నాడు. యాకోబు లాంటి వాడు. యాకోబు ఎలాంటి వాడు? పోరాడి 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 విజయాన్ని సంపాదించాడు. యేసు ప్రభు మరణం వరకు పోరాడి విజయాన్ని సాధించాడు. అప్పుడు యోసేపు ఎలాంటి వాడు? జైలు వేసినా సరే వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని కోల్పోలేదు. యేసు ప్రభు ఎలాంటి వాడు? ఎన్ని శ్రమలు వచ్చినా పాపము చేయకుండా బ్రతికాడు. మరి మోషే ఎలాంటోడు? లోకమంతా నీకు ఇచ్చేస్తానని సన్న ఏమన్నాడు? సాతాను వచ్చి యేసు ప్రభు నాకు నమస్కారం చేయి, లోకం ఇచ్చేస్తానంటే ఏమన్నాడు? వస్తే చిన్న నమస్కారమే కదా, లోకం ఇచ్చేస్తానంటే యేసు ప్రభు ఏమన్నాడు? నీ దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు అనేసి. అలాంటి వ్యక్తిత్వపు లక్షణాలు సామాన్యమైన సాధారణమైన ఈ మనుషుల్లోనే ఉన్నాయి. ఆయన సాధారణమైన మనిషిగానే భూమి మీదకి వచ్చినప్పుడు అందరిలాంటి శరీరాలు లాంటి శరీరం కలిగి ఉన్నాడు, కానీ అందరిలాంటి స్వభావం లేదు ఆయనకి. ఆయన స్వభావం మాత్రం ఎవరిలాంటి స్వభావము? అబ్రహాము సంతాన స్వభావం. ఇంత బైబిల్ ఉందా, మనకేమైనా స్వభావం మారిందా? మారలేదా? సిగ్గు లేదు మనకి, బుద్ధి లేదు మనకు, అంతే. సిగ్గు లేదు, బుద్ధి లేదు. సైకిల్ చక్రం ఆరాధనలు మనమే, సైకిల్ చక్రం ఆరాధనలో ఆదివారం రావడం, మళ్ళీ ఆదివారం రావడం, ఆదివారం రావడం, మళ్ళీ ఆదివారం రావడం. సైకిల్ ఆరాధనలో, బుద్ధి మార్చుకునే ఆరాధనలు కాదు. మళ్ళీ చచ్చిపోతే అబ్రహాం రొమ్మునున్న లాజరు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాం. అవునా? అది తప్పితే వేరే మార్గం లేదమ్మా మీకు. అందరికీ చెప్తున్నాను, అబ్రహాం రొమ్ము తప్ప వేరొక ఆధారం లేదు.
మొసలికి పాతాళంకి తేడా ఏంటంటే మొసలికి నాలుక లేదు, పాతాళానికి అంతు లేదు, అంతం లేదు పాతాళానికి, కింద అడుగు లేదు పాతాళానికి. ఎంతమంది సచ్చినా అది మింగేస్తుంటది. మొసలికి మీరు ఏమేయండి అది నవలదు, దానికి ఏం లేదు, నాలుక లేదు మొసలికి, అది ఏకం టావుని మింగేస్తుంది. అది పాతాళం అంత భయంకరమైనది. ఆ చోటుని తప్పించుకోవాలి అంటే స్వభావాన్ని మార్చుకోవాలి. మరి ఎలాంటి స్వభావం అంటే ఇదిగో అబ్రహాం సంతాన స్వభావాన్ని పరలోకవాసే ధరించుకుని వచ్చాడు. మరి ఇంకొప్పుడు మారుతుంది మన బుద్ధి, ఇంకొప్పుడు మారుతుంది మన స్వభావం. చావుకు దగ్గర అవుతుంది, వయసు పెరిగిపోతుంది, పెద్దలం అయిపోతున్నాం, పిల్లలు పెరిగి పెద్దలు, మన కళ్ళ ముందే సంవత్సరాలన్నీ గడిచిపోయి. ఎంత సిగ్గుచేటంటే మొన్న కాక నిన్న పుట్టిన మన పిల్లలకి ఇంగ్లీష్ వచ్చింది, వాళ్ళ కాసిన మనకి ఇంగ్లీష్ రాలే. నీ కళ్ళ ముందే నీ పిల్లలు పెరిగి పెద్దలై తలాంతులు సంపాదిస్తున్నారు, నువ్వు మాత్రము అలా చేట అందుకోరా, ఇల్లు చీపురు అందుకోరా, అలా గలాసు అందుకోరా, ఒరే పనికిమాలోడా, ఒరే బుద్ధి లేనోడా, వాడు అలాంటోడు, వీళ్ళు ఎలాంటిదో అనుకుంటున్నావు లేదా? అలాగుండిపోయింది మన బుద్ధి. ఏం చేస్తాం మరి? మీ అందరికీ వందనాలు.